ఐపీఎల్ 2024 సీజన్ లో సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు ఈ ఐపీఎల్ చరిత్రలో 7,500 పరుగుల మేలీ రైడ్ ని అందుకున్న తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్భంగా నిన్న శనివారం ఈ ఘనత సాధించాడు. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 113 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలవగా ఫాఫ్ డూప్లిసిస్ 44 పరుగులు సాధించాడు. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక్క పరుగుకే నిరాశపరిచాడు. దీంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 183 రన్స్ చేసింది. అయితే లక్ష్య ఛేదంలో రాజస్థాన్ 5 బంతులు మిగిలి ఉండగానే ఈ లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇది ఇలా ఉంటే ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లీ స్లో ఇన్నింగ్స్ ఫలితాన్ని ప్రభావితం చేసిందంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఇన్నింగ్స్ అనంతరం విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చూసేందుకు వికెట్ కాస్త ఫ్లాట్ గా అనిపించింది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్చి స్వభావం మారిపోయింది. కాబట్టి మాలో ఒక్కరైనా ఆఖరి వరకు బ్యాటింగ్ చేయాలని భావించాం. ఈ పిచ్ పై 183 రన్స్ మెరుగైన స్కోరే అనిపిస్తుంది. అలాగే బ్యాటింగ్ విషయంలో నేనేమి ముందుగానే ప్రణాళికలు రచించుకోలేదు. నేను దూకుడుగా ఆడలేకపోయానని నాకు తెలుసు. బౌలర్ల వ్యూహాలను అంచనా వేసి అందుకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాను. పరిస్థితులకు అనుగుణంగా పరిణితితో కూడిన ఇన్నింగ్స్ ఆడడం అవసరమని భావించా. ఈ పిచ్చిపై అలవోకగా పరుగులు రాబట్టడం బ్యాటర్లకు అంత సులువేం కాదు అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. యజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో హిట్టింగ్ ఆడడం కుదరలేదని విరాట్ కోహ్లీ తెలిపాడు. కాగా రాజస్థాన్ తో మ్యాచ్ లో కోహ్లీ 67 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే ఇదే మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటర్ జోస్ బట్లర్ 58 బంతుల్లోనే 100 పరుగుల మార్కు అందుకొని సిక్సర్ తో జట్టును గెలిపించడం విశేషం.